అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠం రేపుతుంది. బ్యాటింగ్ ఫేవర్ పిచ్ పై టాస్ గెలిచిన కింగ్స్ 11 పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి. ప్రత్యూష, ద మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే మనం చూస్తున్నాము. కాకపోతే 18 ఇయర్స్ డ్రీమ్ ఏదైతే ఉందో, విరాట్ కోహ్లీ 18 ఇయర్స్ డ్రీమ్ ఈసారి నెరవేరుతుందని చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మరోవైపు టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అద్భుతంగా రాణించిన కింగ్స్ 11 పంజాబ్ కూడా మొట్టమొదటిసారి కప్ గెలవాలని అంతే అద్భుతంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ కనుక చూసుకుంటే అది బ్యాటింగ్ ఫేవర్డ్ కండిషన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. పిచ్ చాలా హార్డ్ గా ఉంది, బంతి బ్యాట్ మీదకి చక్కగా వస్తుంది. కాకపోతే ఓవర్కాస్ట్ కండిషన్స్ మనకి ఏదైతే వర్షం పడటము, ఆ అవుట్ ఫీల్డ్ కొద్దిగా కొంచెం నెమ్మదిగా ఉండడం వల్ల టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ చాలా తెలివిగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ బౌలర్లు నిజం చెప్పాలంటే వాళ్ళ ఫిలిప్ సాల్ట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే లాస్ట్ మనం క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈసారి ఫిలిప్ సాల్ట్ ని చాలా కట్టుదిట్టమైన ప్లానింగ్ తో వాళ్ళు బోల్తా కొట్టించినట్టు తెలుస్తోంది. ఆయనకి లెగ్ సైడ్ బౌన్సర్లు అటాక్ చేశారు, అది కూడా స్లో బౌన్సర్ అటాక్ చేయడము. ఆ తర్వాత స్లో బాల్స్ కు తాను భారీ షాట్ ప్రయత్నించిన తర్వాత సాల్ట్ తక్కువ పరుగులకి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 43 పరుగులతో ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు మిడిల్ ఓవర్ లో. కానీ దాన్ని భారీ స్కోర్ గా మలిచే క్రమంలో విరాట్ కోహ్లీ సక్సెస్ కాలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఉన్న మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ లో 43 రన్స్ తో టాప్ స్కోరర్ నిలిచాడు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఎవరైతే అంటే లివింగ్ స్టోన్ అండ్ జితేష్ శర్మ వీళ్ళందరూ కూడా అద్భుతంగా యాక్సిలరేటర్ అయ్యే టైంలోనే అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు తీస్తూ వచ్చారు కింగ్స్ 11 పంజాబ్ బౌలర్లు. ఎస్పెషల్లీ హర్షదీప్ వాజ్ బ్యూటిఫుల్ ఆన్ దట్ పిచ్. తన యొక్క వేరియేషన్ అండ్ స్లో బాల్స్ తో తన యొక్క ఎంత వాల్యుబుల్ బౌలరో మరొకసారి మనకు చూసుకున్నాము. ఫీల్డింగ్ లో కూడా అద్భుతంగా వచ్చిన క్యాచ్ రన్ కేవలం ఒకే ఒక క్యాచ్ వాళ్ళు డ్రాప్ చేశారు. మిగిలిన ప్రతి క్యాచ్ ని కూడా వాళ్ళు క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అన్న నాను నిజం చేస్తూ మంచిగా వాళ్ళు కట్టుదిట్టంగా పట్టారు. 190 రన్స్ ఈ పిచ్ మీద నిజం చెప్పాలంటే మనము క్రికెట్ కామెంటరీ చెప్తున్న మైకేల్ క్లార్క్ వీళ్ళందరూ చెప్తున్నారు 200 స్కోర్ ఇస్ నాట్ ఎనఫ్ ఆన్ దట్ పిచ్ అని చెప్పారు. అంటే 200 పరుగులు కూడా ఇక్కడ గెటబుల్ టార్గెట్. ఎందుకంటే గతంలో అహ్మదాబాద్ వేదిక జరిగిన మ్యాచ్లలో కింగ్స్ 11 పంజాబ్ 240 పైసలకు పరుగులు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. బ్యాటింగ్ కండిషన్స్ కూడా బాగున్నాయి. తర్వాత మ్యాచ్ జరుగుతున్న కొద్దీ ఇంకా అంటే బాల్ మరింత మంచిగా బ్యాట్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ఆశలు మనము జాష్ హాజిల్వుడ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే 190 రన్స్ తక్కువేం కాదు. ఎస్పెషల్లీ ద ప్రెషర్ అంటే ఇక్కడ ప్రెషర్ ప్లే చేస్తుంది. ఏదైతే అంటే ఆటగాళ్ళ కన్నా ప్రెషర్ ని ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో, ఫైనల్ మ్యాచ్ నార్మల్ లీగ్ మ్యాచ్ కాదు, ఇది ఎలిమినేటర్ కాదు అండ్ నార్మల్ లీగ్ మ్యాచ్ కాదు, ఐపీఎల్ ఫైనల్, దట్టు 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఫైనల్స్ అంటే ఈసారి కప్ గెలవాలని 2 టీంలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కూడా 190 రన్స్ ఈజీ టార్గెట్ అని చెప్పలేము. బ్యాటింగ్ ఫేవర్ ఉంది కండిషన్. కాకపోతే ఒక టాప్ ఆర్డర్ కనుక ఒకవేళ ఫ్లాప్ అయితే వీళ్ళు బౌలర్స్ కనుక రాణిస్తే మాత్రం ఆర్సీబీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరి మ్యాచ్ అయినా చెప్పొచ్చు ప్రత్యూష. రైట్ రఘు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.